కృపచేత నిన్ను కాపాడుతూ, కృపచేత నిన్ను నిలబెడుతూ, నిన్ను దీవించే దేవుడున్నాడే, ఆయన్ని బట్టి నేనేమై ఉన్నాను? నా దేవుని కృప. నా బలము కాదు, నా తెలివి కాదు, నా ధనం అసలే కాదు, నా దేవుడి కృప. ఇలాగు బ్రతికే వాళ్ళంటే, ఇలాగు జీవించే వాళ్ళంటే వాళ్ళని చూసి దేవుడు సంతోషిస్తాడు. నీకు డబ్బు ఉందనే గర్వంతో బతికితే దేవుడు నిన్ను చూసి సంతోషించడు. నువ్వు తెలియగలవాడు అని చెప్పేసి చూసి దేవుడు సంతోషించడు. ఒకవేళ నిన్ను బట్టి దేవుడు సంతోషించాలంటే నువ్వు దేవునికి భయపడి, నా దేవుడు కృప వల్ల నేను బ్రతుకున్నాను, నా దేవుడు సహాయం వల్ల నేను ఈ స్థితిలో ఉన్నాను, నా దేవుడు కృప వల్ల బలవంతుడిగా ఉన్నాను, లేకపోతే నా దేవుడు కృప వల్ల ఐశ్వర్యం వచ్చింది, లేకపోతే నా దేవుడు కృప వల్ల ఇదే ఈ తెలివి, లేకపోతే నేనే పాటోని అని ఎప్పుడు నువ్వు తగ్గించుకొని దేవుణ్ణి ఘనపరచడం మొదలు పెడతావో నిన్ను చూసి దేవుడు సంతోషిస్తాడు. అలాంటి వాళ్ళంటే దేవుడికి ఇష్టం.